అందరికీ నమస్కారం. నా తెలుగు కథల ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం 'కోతి మరియు ముసలి' అనే ఒక కథ తెలుసుకుందామా? ఇక కథలోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథలోకి వెళ్తే అనగనగా అడవిలో ఒక చెట్టు మీద ఒక కోతి ఉండేది. దాని పక్కనే నదిలో ఒక ముసలి ఉండేది. రోజు కోతి చెట్టు మీద, ముసలి నీళ్లలో ఉంటూనే కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి. ఇద్దరి స్నేహం చూసి అడవిలో జంతువులన్నీ ఆశ్చర్యపోయేవి. కోతికి అడవిలోని వేరే కోతులు మొసలిని నమ్మవద్దని సలహా ఇచ్చేవి. మొసలి మాంసం తింటుంది, ఎప్పుడైనా నిన్ను కూడా తినేస్తుంది అంటూ జాగ్రత్త పడమని చెప్పేవి. కానీ కోతికి మొసలి మీద నమ్మకం ఉండేది. అందుకనే వాళ్ళ స్నేహం చాలా రోజులు కొనసాగింది. ఒకరోజు ఈ విషయం మొసలి భార్యకి తెలిసింది. ఏంటిది, నిజమా? నీకు ఒక కోతితో స్నేహం ఉందా అని ఒకరోజు మొసలిని అడిగింది. మొసలి ఒప్పుకుంటూ, అవును, చాలా రోజులుగా పరిచయం ఉంది. కోతి చాలా తెలివైనది, నాకు చాలా విషయాలు చెప్తుంది అన్నాడు. అప్పుడు మొసలి భార్య, కోతి గుండె చాలా బాగుంటుందంట, నువ్వు ఆ కోతిని చంపేస్తే మన ఇద్దరం కోతి గుండెకాయని పంచుకొని తినవచ్చు అంది. మొసలికి భార్య మీద పిచ్చి కోపం వచ్చింది. కోతికి నాకు చాలా మంచి స్నేహం ఉంది, స్నేహితుడిని ఎలా చంపమంటావు అని కోపంగా అడిగాడు. భార్య మూతి ముడుచుకొని కూర్చుంది. పట్టించుకోకుండా మొసలి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. మొండి భార్య ఊరుకుంటుందా? పట్టు వదలకుండా రోజు పోరు పెట్టింది. తిండి తిప్పలు మానేసి ఒక మూల కూర్చొని రోజు పోరు పెట్టింది. మొసలికి మనశ్శాంతి లేకుండా చేసింది. చివరికి నసభరించలేక ఒకరోజు మొసలి ఒప్పుకున్నాడు. సరే, ఈ రోజు సాయంత్రం కోతిని తీసుకొని వస్తాను, నీకు నచ్చినట్టు కానీ అని కోతి ఉండే చెట్టు వైపుకి బయలుదేరాడు. కోతిని చెట్టు మించి దిగి రమ్మని ఒప్పించడం ఎలా, అందుకని ఒక పథకం వేశాడు. చెట్టు కింద నించొని కోతిని పిలిచాడు. కోతి బయటికి వచ్చింది. మొసలిని చూసి సంతోషంగా పలకరించింది. మొసలి కోతితో, మన స్నేహం గురించి నా భార్యకు చెప్పాను, నా భార్యకు చాలా ఆనందం కలిగింది, నిన్ను ఈ రోజు భోజనానికి తీసుకురమ్మంది అని ఆహ్వానించాడు. కోతి సంబరపడింది. సరదాగా మొసలింటికి భోజనానికి వెళ్లి మొసలి భార్యను కూడా కలవచ్చని ఒప్పుకుంది. కానీ నీళ్లలో వెళ్లడం ఎలా? మొసలి తన వీపు మీద కూర్చోపెట్టుకొని తీసుకొని వెళ్లి తిరిగి తీసుకొస్తాను అంది. కోతి చాలా ఉత్సాహంతో వచ్చి మొసలి వీపు ఎక్కి కూర్చుంది. మొసలి నీళ్లలో ఈదుతూ కోతిని తన ఇంటి వైపుకు తీసుకువెళ్లాడు. దారిలో మొసలి ఏడవడం మొదలుపెట్టాడు. కోతికి ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. మొసలి ఏడుపు ఆపలేదు. కోతి చాలా సార్లు అడిగింది. మొత్తానికి నది మధ్యలో కొన్ని రాళ్ల మీదకి ఆగి ఇద్దరూ మాట్లాడుకున్నారు. భోజనానికి పిలిచింది అబద్ధమని, నా భార్యని గుండెకాయ కావాలని అడిగింది, అందుకే ఈ పథకం వేశానని నిజం చెప్పేసింది మొసలి. ఆ మాట విన్న కోతికి ఒక్కసారి గుండాగిపోయినంత పని అయింది. ఎలాగరా ఇందులోంచి బయటపడ్డం అని ఒక పక్క, అసలు అందరూ చెప్తున్నా వినకుండా ఈ మొసలిని ఎలా నమ్మానని మరో పక్క, బుర్రలో ఒకటేసారి అన్ని ఆలోచనలు తిరిగాయి. నమ్మక ద్రోహం జరిగినందుకు దుఃఖం, ప్రాణాలు పోతాయేమోనని భయం, ఎలా తప్పించుకోవాలని ఆందోళన. కానీ కోతి చాలా తెలివైనది. అంత సులువుగా ప్రాణాలు వదులుకుంటుందా? ఈ భావాలేమీ మొసలికి తెలియనివ్వలేదు. గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. మొసలి కోతిని చూసి ఆశ్చర్యపోయింది. ఏంటి కోతి, ఎందుకు ఇలా నవ్వుతున్నావు అని అడిగింది. అప్పుడు కోతి, ఓస్ ఇంతేనా, దీనికెందుకు ఏడుస్తున్నావు? ముందే చెప్తే నేనే నీకు నా గుండె ఇచ్చేవాణ్ణి కదా, కానీ ఇప్పుడు నా దగ్గర లేదు, చెట్టు మీద దాచి వచ్చాను, మళ్ళీ చెట్టు దగ్గరికి తీసుకువెళ్తే నా గుండె తీసుకొచ్చి నీకు ఇస్తాను, నువ్వు నీ భార్య హ్యాపీగా తినొచ్చు అంది కోతి. మొసలి కోతి మాటలు నమ్మేసింది. కోతిని తిరిగి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళింది. కోతి అమ్మయ్యా అనుకొని ఒక్క గెంతు గెంతి మొసలి వీపు మించి చెట్టు ఎక్కేసింది. కోతి కొమ్మ మీద కూర్చొని, గుండె లేదు ఏం లేదు, అసలు నీలాంటి మొసలితో నాకు స్నేహమే వద్దు, ఇంకెప్పుడు నాకు కనిపించకు అని కోపంగా చెప్పి వెళ్ళిపోయింది. అంతటితో కథ సమాప్తం. ఇంకా ఈ కథ యొక్క నీతి ఏంటంటే, చెడ్డవాళ్లతో స్నేహం ఎప్పుడైనా చెడే చేస్తుంది. అందుకే అలాంటి వారితో మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంకా మీకు ఎటువంటి కథలు కావాలో కింద కామెంట్ చేయండి.